ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవానికి వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి యేసయ్యా, స్తుతి యేసయ్యా. దేవాధిపతి అయిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా కొనసాగుదామండి. దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కూడా నిలిచిన విధానమును బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు యొక్క స్థలం ముందు మనం నిలవబెట్టాడు. ఆయన కృప చేత, ఆయన కనికరమ చేత మనము నడిపించబడుతున్నాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఎన్నో కార్యాలు మన జీవితంలో అనుభవిస్తున్నప్పటికీ ఆయనను సరైనటువంటి రీతిలో, సరైనటువంటి పద్ధతిలో ఆరాధించినటువంటి దినాలు మన జీవితంలో ఉన్నాయి. ఒకసారి మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని హృదయపూర్వకంగా, కృతజ్ఞతపూర్వకంగా రెండు చేతుల పైకెత్తుకొని యేసయ్యను స్తుతిద్దామండి. ఆయన ఆకాశమందాసీనుడై ఉన్నాడు. ఆయనే సర్వలోకములకు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. Yeah.
యేసువాడా శబడి యేసయ్య నామమును కనపరచుదా. ఆయన మన పరిస్థితి లేని ఉన్నటువంటిది. వీటి వల్ల ఎడమాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడే కదా. వెనుకను ముందును ధన్యవాదం యేసు రాజా
దైవజనులు అమీనాబాద్లో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ప్రసాద్ గారు వారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, నీ దాసురాలు అయ్యా అమ్మగారు నాయనా, ఇదిగో నీ ఉన్నతమైన అయ్యా పరిచర్యలో అయ్యా నాయనా ఈ దాసులు నాయనా నాన్నగారు యోహాన్ గారికి నాయన సహకారుగా ఉంటూ నాయనా ఇదిగో భారభరితమైన పరిచర్య అయ్యా నాయనా చేయడానికి కష్టాలు శ్రమలు అయ్యా అనుభవించి నైనా ఇదిగో ప్రభువా అయినా తన పరుగు అయ్యా తుదముట్టించడానికి అయ్యా మీరు కృప చూపించారు. ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలని చెప్పారు. యెహోవా భక్తుల మరణం నైనా ఆయన దృష్టికి విలువైనదని చెప్పి ఉన్నారు. అయ్యా తను నైనా భక్తిలో నైనా ఉంటూ అనేకులను భక్తిలో నడిపించడానికి అయ్యా మీరు కృప చూపించారు. అయ్యా తన నీతి మార్గంలో నడిపించారు. ఇదిగో నైనా నీతి మంతులునైనా అయితే ప్రభువా నైనా ఆకాశానైనా నక్షత్రముల వల్లే ప్రకాశించుదురని ఏమని చలవిచ్చుచున్నారు. ఇదిగో తల్లి గారు అయ్యా నీ రాజ్యంలో వారు ఉన్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయితే నాయనా అయ్యా విడిచి వెళ్ళిన అయ్యా కుటుంబం కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆదరణ కూడిక అయ్యా ఏర్పరిచి ఉన్నారు. ఇదిగో వారి కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇదిగో నాయనా పెద్ద దిక్కును కోల్పోయిన అయ్యా దుఃఖంలో ఉన్నారు. అయ్యా వారిని మీరు అయ్యా బలపరచండి. గొప్ప ఆదరణ, ఓదార్పు, సమాధానము, నెమ్మది వారికి నాయన అధికముగా మీరు దయచేయండి. ఇదిగో నాయన నీ కొందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా అయ్యా నాన్నగారు యోహాన్ గారిని అయ్యా మీరు బలపరచండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఒకరి తల్లి నాయన ఆదరించినట్లు ఆదరించే దేవుడు, ఒక తండ్రి జాలిపడినట్లు జాలిపడే దేవుడు, నేను విడవన ఎడబాయినను వాగ్దానం ఇచ్చిన దేవుడు. అయ్యా గొప్ప ఆదరణ ప్రభువా నాయన ఈ సమయంలో నాయన ప్రస్తుతం తనకి చాలా అవసరము. అయ్యా మీరే నాయన తను మీరు నాయన అయ్యా బలపరచని తల్లిగా, తండ్రిగా, తోబుట్టుగా, భార్యగా అయ్యా అన్ని మీరే నాయన వారిని ఆదరించని. గో నాయన వారి కుమారులను అయ్యా కోడండ్లను ప్రభువా మనవళ్ళు మనవరాలను ఇదిగో నాయన తల్లి గారు ప్రభువా నాయన అక్క చెండులను బావుగారు అయ్యా పరిచర్యను నాయన సమస్తాన్ని బంధువులందరినీ కూడా నీ చేతుల్లో పెడతా ఉన్నాను. వారందరికీ గొప్ప ఆదరణ నాయన, నెమ్మది, సమాధానం, శాంతి వారికి మీరు దయచేయండి. ఇదిగో ప్రభువా పెద్ద దిక్కు లేనప్పటికీ నాయన మీరే పెద్ద దిక్కుగా ఉండి మునుపటి కంటే నాయన తల్లి గారు ఉన్నప్పటికంటే నాయన అధికమైన పరిచర్య, విస్తారమైన పరిచర్య వారు చేయడానికి మీరే కృప చూపించండి. ఇదిగో ఇంకా ముందున్న ప్రభువా అయ్యా ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నీ నామానికి మహిమకరంగా ఓ కుటుంబానికి నాయన ఇదిగో సంఘానికి మాకు గొప్ప ఆదరణగా, నెమ్మదిగా, సమాధానంగా మీరే జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఈ సమయంలో మరి మండల ఫెలోషిప్, ఈ కొత్తపల్లి మండల ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే కొండవరంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు జాన్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగనే పెద్దవారు గిద్యోన్ గారు, పెద్దనాన్న గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా దైవజనులు ఉంటే మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అయ్యా స్థలాల్లో మీరు కూర్చోవలసిందిగా దైవజనులు ఎవరైనా ఉంటే ఎలా వచ్చేయండి సార్. కొంచెం ఎవరైనా దైవజనులు వస్తున్నప్పుడు వారిని ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సమయంలో మరి ఫోటో ఆవిష్కరణ నిమిత్తమై రాజ్బాబాయ్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. తదుపరి కార్యక్రమంలోనికి మనం వెళదాం. అలాగనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ యొక్క స్థలానికి రావాల్సిందిగా
మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మరి లేఖనాల ద్వారా మనకు తెలియపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, తల్లిగారు ఆత్మీయ తల్లిగా సంఘానికి, తల్లిగా కుమారులకు, మంచి భార్యగా సేవకురైన యోహాన్ గారికి, ఆమె నమ్మకమైన విశ్వాస జీవితం కలిగి మరి కుటుంబానికి, పరిచర్యకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈనాటి దినాన్న తన వ్యక్తిత్వ జీవితాన్ని తలంచుకొని మనమందరం ఆశీర్వదింపబడటానికి ఇక మంచి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ సమయమందు ఆ తల్లిగారి యొక్క ఫోటోను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. కాబట్టి కుటుంబముగా వచ్చి ఈ యొక్క ఆవిష్కరణలో పాల్పొందాలని మనం చేస్తున్నాం. నాన్నగారు వస్తారు పైకి, చూడండి ఎవరి పిల్లలు. దయచేసి పెద్దనాన్నగారు మేరీ సూర్యారావు గారు, పెద్దమ్మ గారు, అన్నయ్యలు, వదలు దయచేసి వేది మీదకి రండి. అక్క చెల్లెళ్ళు, జ్యోతి తోబుట్టులు దయచేసి అందరూ మరి వేదిక మీదకి వచ్చి మరి కార్యక్రమంలోకి ముందుకు వెళదాము. అన్నయ్య రామన్ గారు నామం తీసుకుని పైకి రండి స్టేజ్ మీదకి. దయచేసి అక్క చెల్లెండ్రులు, కుటుంబంగా పిలువబడిన వారందరూ కూడా దయచేసి వేదిక దగ్గరికి రావాలని మనవండి. సమయమందు దైవజనులుగా యోహాన్ గారు, భర్తగా వారు పూలదండతో మహింపరుస్తారు. తండ్రి నీకు వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు ద్వారా దశలోనిక సంఘానికి మీరు తెలియజేసిన మాట ఈనాటి దినాన్న మాకు కూడా వర్తిస్తుందని మేము నమ్ముతున్నాం. సార్వత్రిక సంఘానికి ఓదార్పు నిమిత్తమే, ఆదరణ నిమిత్తమే ఇలాంటి సంభవాల్లో అనేకులను ధైర్యపరచు నిమిత్తమే, ఆదరించిన నిమిత్తమే నిత్యరాజు నివాసంలోనికి ప్రవేశిస్తామనే నమ్మికతో మేము కలిగి ఉంటుండగా నమ్మికను బలపరచడానికి ప్రభు దశలోనిక సంఘానికి ఆనాడు తెలియజేశారు. నేటి దినాన్న ఈ కుటుంబానికి, ఈ సంఘానికి మీరు తెలియజేస్తున్నారు. మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవునిగా హృదయాలని బలపరిచి, ప్రభువా ఆదరణకర్తవుగా వారి హృదయాల్లో ప్రవేశించి వారి జీవితాల్లో ధైర్యము అలాగే నీ ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె విడిచి వెళ్ళిన సాక్ష్యాన్ని, ఆమె జీవించిన విధానాన్ని కుటుంబమే కాదు, సంఘమే కాదు, ఈరోజు వినిచున్న మేమందరము కూడా నాయన వారి సాక్ష్యం ద్వారా బలపరచబట్టుకు, వారి సాక్ష్యం ద్వారా ప్రభువా నిత్యరాజ నివాసానికి మేము సిద్ధపట్టుకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, మహిమ పొందమని యేసు ప్రశస్త నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కుమార్తెలు కూడా, సహోదరులు రావాలమ్మా, మీరు కూడా వదిలిగా త్వరగా రావాలి. ఒక్కొక్కరుగా కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి. మిగిలిన కుటుంబీకులుగా, కుమారులుగా, కుమార్తెలుగా, అల్లులుగా, కోడండుగా
మనవడు మనవరాలుగా వాళ్ళతో ప్రభుని మైనపరుస్తూ సత్కరించాడు. అమీనాబాద్లో పరిచయం చేస్తున్నటువంటి జోషువా గారు వచ్చి కుటుంబ ఆదరణ మరియు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానించారు. పరిశుద్ధుడు ప్రభువా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇగో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట మనుషులకి ఆశ్చర్యకారమని తెలియజేస్తున్నావు ప్రభు. నీ స్తోత్రము నాయన. ఆనాడు దశలోని సంఘానికి ఏ విధంగా ఓదార్పు దయచేసావో కుటుంబ సభ్యులందరికీ తండ్రి యేసయ్య ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ స్తోత్రము నాయన. ఈ కార్యక్రమం ప్రభు అనేకమైన దైవజనులు, అనేకమైన బంధుమిత్రులు ఈ స్థలానికి వచ్చినారు. వీళ్ళందరూ తండ్రి ఓదార్పు మాటలు అందిస్తుండగా దైవజనులు ప్రభు వారి కుటుంబానికి తండ్రి నాయన గొప్ప ధైర్యము, గొప్ప ఓదార్పు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభా ఇగో తండ్రి ప్రభా టయానికి ప్రభా ముగించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క దైవజనుల ద్వారా ఒక్కొక్క మాట మా హృదయానికి తండ్రి ప్రభా హత్తుకోవటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా నీ చేతులు సమర్పిస్తూ మీరే మహిమ పొందడం యేసు క్రీస్తు దివ్య నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మనం కార్యక్రమంలోనికి ముందుకు సాగిపోదాం. ప్రార్థించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకా రావాలి ఈ ప్రాంగణంలోనికి రావాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో కార్యక్రమంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు సహోదరులు జోయల్ గారు వచ్చి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివి వినిపించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న దేవుని యొక్క సేవకులు, కింద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్మారక కూటం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనములు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివలనని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మృంగవేయబడినట్లు ఆ నివాసము దీనిపైని ధరించి కోరుకొనుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపడినవాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకునిచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద
నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులను అపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవజనులు దావీదు గారు మావయ్య గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. రండి రండి సార్, రండి సార్, రండి రండి ప్లీజ్ రండి మా. దావీదు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి లేఖన భాగం చదివినిపించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. రెండవ లేఖన భాగం సంకీర్తనలు 90వ కీర్తన 3 నుంచి 11 చరణాలు అమలాపురంలో పరిచయం చేస్తున్న దైవజనులు విజయ్ గారు వచ్చి చదివినిపిస్తారు. 3వ లేఖన భాగము మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక. సార్ రండి త్వరగా, అంటే సమయం లేదు, కొంచెం త్వరగా. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు జోగిరాజ్పేటలో బలమైన పరిచయం చేస్తున్న పాస్టర్ మధు గారు వచ్చి చదివినిపిస్తారు. దైవ సేవకులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. 90వ కీర్తన 3వ చరణం నుంచి 11వ చరణం వరకు చదువుకుందాం. నీవు మనుషులను మంటికి మార్చి ఉన్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం నాది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషమును నీవు నీ ఎదుట ఎంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపమును కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గతించితివి. నెట్టివెలుపును విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ ఫలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయం కొలది ఎంతో ఎవరికి తెలియను. నిరీక్షణ లేని దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకడినొకడు ఆదరించుకొనుడి. దేవుడి వాక్యమును బట్టి కుటుంబాన్ని ఆదరించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన అధ్యక్షులకి చక్కగా ముగ్గురు దైవజనులు వారి వారి యొక్క లేఖన పట్టణాలు చదివి వినిపించారు. వారు ముగ్గురికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రేమానందం గారు ఒప్పాడులో పరిచయం చేస్తున్నారు. వారు వచ్చి కుటుంబ ఆదరణ నిమిత్తము మరి ప్రత్యేకంగా ఈ లేఖన భాగాల ద్వారా దేవుడి వారిని దర్శించి ఓదార్పు దయచేయనట్లుగా మన దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మనకు వందనాలు నాయనా, నువ్వెంత నమ్మదగిన దేవుడు. ఇదిగో ప్రభా నాయనా, ఈ కుటుంబాన్ని చేతుల్లో పెడుతున్నాం. ఇదిగో తండ్రి, నీ దాసురాలు నువ్వు పిలుచుకున్నావు నాయన. ఇదిగో ఒకన తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరింతానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. ఎడబడే బిడ్డలకి నువ్వే తల్లిగా తండ్రిగా ఉండే దేవుడు. బావగారు యోహాన్ గారికి కూడా మంచి ఆరోగ్యం బలం దయచేయక ఈ పరిచర్య తన బిడ్డలు కొనసాగించుతుండగా నాయన తన కుటుంబానికి సంఘ బిడ్డలకి ఆదరణ కలిగించు నాయన. తండ్రి నువ్వే ధైర్యపరచు నాయన. ఏదైనా నీ సేవకుల్ని పచ్చ నిలబడి నాయన నీ వాక్యాన్ని బోధించుతుండగా ఈ కుటుంబానికి నాయన సమాజానికి
ప్రభు ఆదరణకరమైన వర్తమానం అందించినందుకు నీ సన్నిధి తోడుగుంచు నాయన. నాయన ఆ తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు, నాయన తల్లిని పోగొట్టుకున్న సంఘం, నాయన ఎంతో వేదన నాయన. నీ బిడ్డలందరినీ ధైర్యపరిచి నేనున్నానని రుజువు చేయి నాయన. ఇక ఈ పరిచర్య ప్రభు ఆనాటికి నువ్వు నాయన విస్తరలింపు చేయి నాయన తండ్రి. నీ సన్నిధి తోడుగుంచి నీ బిడ్డల దుఃఖంలో నీ బిడ్డలను ఓదార్చు నాయన. నీ వాక్యం మాట్లాడి నేనే మిమ్మల్ని ఓదార్చేవాడిని చెప్పిన దేవుడు నాయన. మనుషులు ఎవరో ఓదార్చలేరు, కానీ నువ్వు ఓదార్చిన సమాధుడు. నీ బిడ్డలు ఓదార్చి ధైర్యపరిచి నీ సన్ని తోడుగా ఉంచమని అల్లుపుడును అయోగిని దాసున్నాయన మా చిన్న ప్రార్థన ఈ పాత్రని చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దేవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ కుటుంబం గురించి మనకి కొన్ని విషయాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈరోజు ప్రభునందు దేవునితో నిత్య ఆనందంలో ఉన్నటువంటి అమ్మను బట్టి వారి ఇరువురు కుమారులు కూడా కొద్ది నిమిషాలు మన సంఘానికి మనకు తెలియపరచాలని ప్రేమతో ఈ సమయాన్ని విజయన్నకు తమ్ముడు డానీకి అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి కొన్ని నిమిషాలు అమ్మ త్యాగం, అమ్మ యొక్క పరిచర్య అనుభవాలన్నీ పంచుకోవాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అతి శ్రేష్టమైన నామంలో అమ్మగారి యొక్క ఆదరణ కూడికకు విచ్చేసిన వేదిక మీద ఉన్న దైవజనులకు, అలాగునే కూడి వచ్చిన సంఘానికి, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము అనుకోలేనటువంటి ఒక గడియగా, మనము ఊహించినటువంటి ఒక దినంగా, మరి ప్రాముఖ్యంగా మా కుటుంబానికి అలాగనే సంఘానికి తీరని లోటుగా తల్లిగారి విషయంలో ఎంతో వేదన మనము కనపరుస్తూ ఉన్నాం. నిజంగా మరి మా కుటుంబంలో చిన్న కుమారునిగా నేను ఉన్నప్పుడు ఒక తల్లితో కుమారునికి ఏ విధమైనటువంటి బాండింగ్ ఉంటుందో, ఏ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో మనం సహజంగా గుర్తించగలం. అయితే తల్లిగారి విషయంలో ఇంచుమించుగా మరి ఆమె నెల రోజుల నుండి కూడా సంఘానికి ఆమె చేదోడువాదుగా ఉంటూ కుటుంబానికి కూడా అండగా ఉంటూ ముందుకు నడిపించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంచుమించుగా నెల రోజుల నుండి కూడా ఆమె చాలా బలహీనత అని తెలియజేసేది. అయితే ఈ క్రిస్మస్ కొంత బిజీ షెడ్యూల్ వల్ల కొంతవరకు ఆమెతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అయితే ఇంచుమించుగా మరి చివరి దినాలలో మరి 3 సార్లు ఆమె పెయిన్ వస్తుందని చెప్పడం, అప్పటికి కూడా మేము ఎంతో కేర్ తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం, ఆమెను మళ్ళా చూపించడం, అప్పటికప్పుడు ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆమెను కొంతవరకు సర్దుబాటు చేయడం, ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కానీ ఆమెలో ఉన్న ప్రాబ్లం ఏమిటో మాకు అంతు చిక్కలేదు. అయితే డాక్టర్ గారు చెప్పారు, ఇది ఒకవేళ హార్ట్కు సంబంధించినటువంటి సమస్య అయి ఉండొచ్చు అనేటువంటి విధానం వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అని అన్నయ్య గారితో నేను చెప్పినప్పుడు మరి వారు వెంటనే పిఠాపురం తీసుకెళ్లారు. పిఠాపురం తీసుకుని వెళ్ళిన తర్వాత పిఠాపురం ఒక డాక్టర్ గారు చెప్పారు వెంటనే మెడికవర్ తీసుకుని వెళ్ళమని. మరి మెడికవర్ తీసుకుని వెళ్ళాం. ఇంచుమించుగా 7 రోజులండి. 7 రోజులు కూడా అన్నయ్య గారు నేను ఎంతో శ్రమపడ్డాను తల్లి గారి విషయంలో. ఆమె తిరిగి వస్తుంది. ఒక నమ్మకం ఏమిటి అంటే ఇదివరకు కూడా మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తీసుకొని వచ్చారు. ఆ రోజు మాకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే ఈ సంవత్సరం మరి ఏ సంవత్సరం కూడా నా జీవితంలో ఇంత చేదైనటువంటి అనుభవం లేదు. ఏ సంవత్సరం కూడా మరి ఇదివరకే ఇక్కడ మా మావి గారు దావీద్ గారు ఉన్నారు. వారు చాలా చేదైనటువంటి అనుభవాలు ప్రతి నూతన సంవత్సరాలు వారు ఎదుర్కొనేవారు. అయితే మాకు ఏ విధమైనటువంటి చేదైనటువంటి అనుభవాలు లేవు. ముందుకు నడిపించబడుతున్నాము. అనుకోకుండా మరి ఆమెను అడ్మిట్ చేశాము. అన్నయ్య ఒక రోజు ఒక పూట ఉంటే నేను ఒక పూట, ఇలాగనే బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నతమ్ములు ఉన్నారు. వీరందరూ కూడా హాస్పిటల్లో చాలా ప్రయాసపడ్డాం. చివరిగా ఆమెను మరి జనరల్ వార్డులో తీసుకొని వస్తారని డాక్టర్ గారు చెప్పినప్పుడు
మేము చాలా ధైర్యపడ్డాం. ఆమె తిరిగి వస్తుంది. నన్ను అందరూ అడుగుతున్నారు. అందరూ అడిగినప్పుడు అందరితో చెప్పే మాట ఏమిటంటే ఆమె క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది. ఆమె చలాకీగా ఉండేవారు, మీకు తెలుసు. అయితే ఆమె క్షేమంగా తిరిగి వస్తుందని నేను అక్కడ అప్పి చెప్పి మరి ఇంటికి వచ్చేసరికి ప్రార్థన చూసుకున్నాం. రాత్రి ప్రార్థన చూసుకునే సమయంలో మరి ఇంచుమించుగా 11:30 ఆ సమయానికి అనుకున్న ఒక ఫోన్ కాల్. రమ్మగారి విషయంలో కొంత ఇబ్బంది జరిగిందని ఫోన్ చేశారు. వెంటనే అన్నయ్యలు మేమందరం కూడా కలిసి ఆ కార్ తీసుకొని బయలుదేరాం. అప్పటికే ఉదయకాలంలో చాలా మంది చూడడానికి వచ్చారు. అయ్యగారు రాజబాబు అయ్యగారు కూడా, ఇంకా చాలా మంది మన కుటుంబీకులు కూడా చూడడానికి వచ్చారు. అయితే ఆమెను దేవుడు బ్రతికిస్తాడనేటువంటి విశ్వాసం ముందు కొనసాగుతున్నాం. కానీ ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తల్లి నా బెడ్ మీద చూసినప్పుడు అన్నయ్య నేను తట్టుకోలేకపోయాం. అప్పటికే ఏడుస్తున్నారు పెద్దన్నయ్య, వీళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను తట్టుకోలేకపోయాం. ఎందుకంటే మా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి చేదైనటువంటి అనుభవాన్ని మేము ఎదుర్కోలేదు. అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మేము కృంగిపోయేటువంటి పరిస్థితి మా జీవితంలో ఏర్పడుతుంది అనేటువంటి విధానం లేకపోతే ఆలోచనే మా తలపుకు మా ఊహకు అందలేదు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మరి ఎంతమంది అయితే వెళ్ళామో ఆ హాస్పిటల్ మెట్ల మీద మేమందరం కూడా తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నామండి. అయితే ఒకే ఒక నమ్మక, లోకములో ఎవరిని మనం కోల్పోయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మనం ఖచ్చితంగా కలుసుకుంటాము అని మమ్మల్ని మేము ధైర్యపరుచుకున్నామండి. నిజంగా ఒక సేవకురాలుగా అనేక మందికి ఆమె నేర్పించినటువంటి విధానము, ముందుకు నడిపించినటువంటి విధానము, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కడో తీరని లోటు. తల్లి ఉంటే బాగుంటుంది కదా. అప్పటికే నాతో చాలా విషయాలు చెప్పింది. పిల్లల విషయంలో మనవాడిని చూసుకుంటానని, లేకపోతే పలానా అన్ని చేస్తానని. ఆమె చూసుకున్న ఆ విధానము అన్ని కూడా నాకు జ్ఞాపకంలోనికి వచ్చినప్పుడు హృదయం అంతా కూడా వేదంతో నిండిపోయింది. కానీ ఒక దైవజనుడు సంఘానికి మాదిరికరంగా ఉండాలి. నేను ఎంతో హృదయాన్ని బలపరుచుకొని ముందుకు కొనసాగా నేను నమ్ముతూ ఉన్నాను. తల్లిగారు మరి దేవుని యొక్క రాజ్యములో విశ్రమిస్తున్నారని, మనం కూడా అతి విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆమెను కలుసుకోవడానికి మా కుటుంబానికి ధన్యతనిస్తారు, సంఘానికి ధన్యతనిస్తారు, మరి శ్రేయాభిలాషులకు బంధువులందరికీ కూడా ధన్యతనిస్తారు. మరి మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తూ మరి కూడా వచ్చినటువంటి సంఘానికి, శ్రేయాభిలాషులకు, మరి ప్రత్యేకంగా దేవుని పరిచయమైనటువంటి ఆత్మీయులను అనుభవించినటువంటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఇంతవరకు తమ్ముడు జరిగినటువంటి ఒక వారంలో జరిగినటువంటి సంభాషణ తెలియజేశారు. నేను క్లుప్తంగా ఒక 2-3 మాటల్లో మరి పరిచర్య ప్రారంభం అన్న దాన్ని వాస్తవానికి నాన్నగారికి బాగుండి ఉంటే ఆయనే ఈ స్థలంలో చెప్పాల్సి. వారి పక్షంగా నేను ఈ సభా పరిచర్య గురించి క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తాను. దయచేసి శ్రద్ధ వినండి. కొంతమందికి ఈ తరం పిల్లలకు ఒకవేళ తెలియకపోవచ్చు, దాదాపు 30 సంవత్సరాలు పైబడి పరిచర్య దేవుని సేవకుల ద్వారా కొనసాగుతుండగా మరి 2020 సంవత్సరం కోవిడ్ టైంలో మరి కష్టపడికి మందిరం మరలా పునఃప్రారంభించాము. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు మెట్ల మీద నాన్నగారు పడిపోయారు. వారు నేను పైకి వెళ్ళి కొన్ని మెటీరియల్ ఐరన్ పీసులకు పడేసి కిందకు వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి నేను వస్తానన్నారు. నేను అక్కడ కూర్చొని ఏం చేస్తాను, ప్రార్థన చేసుకుని వస్తారేమో అనుకున్నాను. ఈ లోపు నేను కిందకు వచ్చి ట్యాబ్తో చేతులు కడుక్కుంటున్నాను. డబ్బని సౌండ్ వచ్చింది. పైనుండి ఆయన దొల్లుకుండా కిందకు వచ్చేసారండి. 5 స్టెప్ నుండి కింద వరకు. పైన పెద్ద గాయాలు ఏమీ కాలేదు, కానీ తలలో బ్లడ్ గడ్డగట్టి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ తర్వాత 1 బీపీ, షుగరు చాలా దినాలుగా, చాలా సంవత్సరాలుగా ఉంది. షుగరు, బీపీ, తర్వాత కిడ్నీ సమస్య, హార్ట్ ప్రాబ్లం, ఇలాగ 5 సమస్యలతో, దీర్ఘకాల వ్యాధులతో ఈ రోజు కూడా మరి నాన్నగారు పోరాటం చేస్తూ మరి దేవుని ఇచ్చినటువంటి ఆరోగ్యంతో ఆయుష్కాలాన్ని వారు మరి కలిగి ప్రియులరా ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి వారి దేవుడు ఇచ్చిన పిలుపు దర్శనాన్ని బట్టి మరి 94వ సంవత్సరంలో వారు సువార్త
ప్రకటన చేస్తూ ఆయా ప్రాంతాల్లో వారు పరిచర్య కొరకు పరితపిస్తూ దేవుడిచ్చిన పిలుపుని బట్టి ముందు కొనసాగుతున్న దినాలు. మా చిన్నతనంలో ప్రియులరా నాకు ఒక 5-6 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు తెలిసేసరికి వారు ఆత్మీయ దైవ సేవకుల దగ్గర నుండి వచ్చి ప్రత్యేకంగా దేవుడు పిలుపుని అందుకొని వారు సేవ ప్రారంభించి ప్రియులరా కొత్తపేట, పల్లిపేటకు కొత్తపేటకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఇప్పుడు దాన్ని కొత్తపట్నం అని పిలుస్తున్నారు. జోసఫ్ మాస్టర్ గారు అలాగే కరుణప్రసాద్ అయ్య గారు అక్కడే వారి పరిచర్య ప్రారంభించారు. ఆ మధ్యలో ఇక ఏమి ఉండే ఖాళీ స్థలం, మరి ఒక ప్రక్క పెద్దనాన్నగారు ఇల్లు ఉండేది, అందులో నాన్నగారు ఉంటూ పక్కనటువంటి నాన్నగారికి ఉన్న స్థలం ఆ బేస్మెంట్ మీద ఒక పాకేసి ఆరాధన వారు ప్రారంభించేవారు. ప్రారంభించిన ఒక సంవత్సరం గడిచింది. అనుకున్న పరిస్థితుల్లో మరి ఆ మందిరం తగలబడిపోయింది, మందిరం కాలిపోయినప్పుడు అప్పటికి సరైనటువంటి జీవనోపాధి లేదు. ఒకవేళ వేటకి వెళ్ళుంటే ఏదైనా పని చేసుకుని ఉంటే పిల్లలను పోషించుకునే అవకాశం ఉండేది. సేవా పరిచర్య భారం మరి కన్నులారా మేము చూసాం కాబట్టి ఆ చేదున అనుభవాలు ఈ సమయంలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అన్న నా ఉద్దేశంతో పగలంతా అక్కడక్కడ సువార్త చేసి వీళ్ళన్నంతసేపు ప్రియులరా దేవుని కొరకు ప్రయాసపడి వచ్చిన కానుకలతో బియ్యంతో మరి మమ్మల్ని పెంచుతూ ప్రక్క అన్నయ్య కూడా మరి కుటుంబానికి ఆట చేస్తూ వారు కూడా అలాగే కుటుంబాన్ని ప్రోత్సహించడానికి దేవుడు కృప చెప్పాడు. అలాంటి సమయంలో మందిరం కాలిపోగానే మరి నాన్నగారు ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళారు. మేము ఇరువురమే ఉన్నాం, చిన్న పిల్లలు. అమ్మ దూరంగా పడిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఈ పరిచర్య ఎందుకు ఏంటి ఇలాగైపోయిందని చెప్పి ఏడుస్తున్నప్పుడు అప్పటికి వచ్చేసరికి ఇప్పుడు వాట్సాప్లు కానీ లేదా ఫోన్లు కానీ అప్పుడు లేవు. అప్పటికి మొత్తం దగ్ధమైపోయి పడిపోయింది మందిరం. అందులో మాకున్న సామాన్లుగా అన్ని చర్చిలను పడుకునే వాళ్ళు, అక్కడ రాత్రులు ప్రార్థనలు, ఇలాగా అలాంటి పరిస్థితులు అన్నీ దగ్ధమైపోయి ఆవేదన తట్టుకోలేక అమ్మ ఆ మరుసటి ఉదయం అంటుందట నాన్నతో, మనం ఇంక పరిచర్య చేయవద్దు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నీకు ఏ పని అయితే ఉందో, ఏ వేట అయితే కొనసాగిస్తున్నావో తిరిగి మరలా అదే వేట క్యారేజ్ ఎట్టుకుని వెళ్ళిపో అందంట. ఈ మాటలు దృష్టిలో పెట్టుకుని సేవకుడిగా ఓదార్చబడాల్సినటువంటి ఈయన చాలా కృంగిపోయాడు, బాధపడ్డాడు. ఈ మాట అన్నటువంటి ఆ సాయంకాలం ఆ రాత్రి దేవుడు వారికి ఒక విధమైన దర్శనం దేవుడు ఇచ్చాడండి. మన ఆత్మీయ దైవజనులు అపోస్తులు పెంకి యేసుదాసయ్య గారి రూపంలో మరి నాన్నగారిని అలాగే అమ్మగారిని కూడా దేవుడు దర్శించి ఆయన ద్వారా ఒక మాట మాట్లాడారంట. ఇదిగో నీవు పరిచర్య ఏ పిల్లల మీద మక్కువతో విడిచిపెడుతున్నావో, ఏ కుటుంబ బాధ్యతల కొరకు నువ్వు పరిచర్య వద్దనుకుంటున్నావో ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని తీసుకుంటానని ప్రభు చెప్పాడంటండి. మా సమాధి పెట్టెలు ఉన్నాయి, ఆ పెట్టెల్లో మమ్మల్ని పెట్టి ఆ పెట్టెలు కనిపిస్తూ దేవుని దాసులు చూపిస్తున్నారంట. అయ్యగారు దాసయ్య గారు అంటున్నారంట, ఇదిగో రత్నం, ఈ సమాధి పెట్టెలు ఎవరు అనుకుంటున్నావు? మీ పిల్లలవే. నువ్వు దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నారు. యోహాను, నీవు ఒక నిబంధన చేసుకున్నావు, ఎందుకు మరలా వెనకడుగు వేస్తున్నావు అన్నప్పుడు వారి ఇరువురు కూడా మరలా ప్రార్థనాపూర్వకంగా పరిచర్య ప్రారంభించి అక్కడి నుండి క్రీస్తు నగరం, అక్కడ దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి ఒక 18 సంవత్సరాలు ఇంచుమించు ప్రియులరా అలాగా వారు స్థిరంగా నిలబడి ఆనాటి నుండి ఈనాటి వరకు మరణించే దినం వరకు కూడా గొప్ప సాక్షిగా క్రీస్తు కొరకు నిలబడి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇటు ఆర్థిక పరంగా అనారోగ్య పరంగా ఎలాంటి శ్రమలైనా ఎదుర్కొని ఎదురువాదుడిగా తల్లి అండగా మా కొరకు శ్రమించి గత 4వ తారీఖు వారు ప్రభువులో నిత్య విశ్రాంతిలో మరి దేవుని పిలుపు మేరకు చేరుకున్నారు. కనుక అందరి ఆదరణ కొరకు, సంఘ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా పరిచర్య నిమిత్తం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మాట్లాడినటువంటి ఇద్దరు సహోదరులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి సమయం అమ్మని దూరం చేసుకోవడం. మనందరికీ నిరీక్షణ అమ్మ ఖచ్చితంగా నిత్య సన్నిధానంలో దేవునితో పరిశుద్ధుడు అనేటువంటి ఆరాధనలో ఏకీభవిస్తున్నారు అనేది. రెండవది నాన్నగారి యొక్క పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ పరిచర్యలో సాగిపోతున్నటువంటి ఇద్దరు దైవజనులు, యవన దైవజనులు బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు, ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ ఉన్నాం. వీరి కుటుంబ నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి బొందు చిన్న గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. బొందు చిన్న గారు వచ్చి ఈ కుటుంబ ఆదరణ నిమిత్తము, జరబోతున్నటువంటి ఫ్యూచర్ మినిస్ట్రీ నిమిత్తం, పరిచర్య నిమిత్తము ప్రార్థించాలని ప్రేమతో వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రభువా, ఇదిగో నీ దాసురాలు నిమిత్తము ప్రభువా నువ్వు చేసినటువంటి త్యాగము ప్రభువా, ఇదిగో నువ్వు పిలిచిన పిలుపుని బట్టి ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ పరిచర్యలో తన విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగును కడముట్టించి ప్రభువా నీవు ఇచ్చినటువంటి జీవ కిరీటము కొరకు ఎదురు చూసినటువంటి ఈ నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని నీ వాక్యం చదివిస్తుంది. ఇప్పటి వరకు బిడ్డలు చెప్పారు, దైవజనులు ప్రకటించారు. దేవా, ఈ భూమి మీద పెద్దవారైనా చిన్నవారైనా ఏ ఒక్కరైనా ప్రభా నువ్వు పిలితే ప్రభా ఎవ్వరూ ఆగనందుకి లేదని వాక్యం చదివిస్తుంది. నరులారా తిరిగి రండని నువ్వు పిలిచిన క్షణమందే ప్రభా, ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయనా నీ పిలుపుని అందుకోవలసిందని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ కుటుంబానికి, నీ బిడ్డలకును, సంఘానికును నీవే తల్లిగా ఉండి ఆదరణ కలిగించి ఇప్పటి వరకు ప్రభా చెప్పిన మాటలు బట్టి దేవా నీ సేవ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు నీ దాసురాలు, నీ దాసుని వాడుకున్నావు ప్రభా. నీ దాసుడికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. నీ సేవ పరిచర్యలో ఇద్దరు బిడ్డలని బలముగా మీ ఆత్మతో నింపి నడిపించండి. ఈ సమయంలో ప్రభా నీ దాసులని అయా, నీ దాసురాలని ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి, కుడి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోయే నీ దాసుల్లోంచి పరిశుద్ధాత్ముడా నీ సత్యాన్ని బయలుపరిచి అందరికీ ధైర్యమును, నీ పరలోక రాజ్యమును ఎలా సంపాదించుకోవాలో నాయన అటువంటి ధన్యతను దయచేయమని, మహిమ మీరు పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రార్థించిన చిన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. రేవు పోలవరంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు దీవెన్ కుమార్ గారు వచ్చి ఒక 2 minutes అమ్మ గురించి ఒక పర్సనల్గా పంచుకోవాల్సింది, కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దీవెన్ కుమార్ గారు వచ్చి ఒక 2 నిమిషాలు ప్లీజ్, ఏమనుకోవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులను బట్టి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి దైవజనుని బట్టి, నా ముందున్న మీ అందరిని బట్టి ప్రభుని మరొకసారి స్తుతిస్తున్నాను. తల్లిగారు రత్నమ్మ గారి కొరకు 2 మాటలు చెప్పమని వారు చెప్పి ఉన్నారు. నాకు చాలా సన్నిహితులు. మాది వైజాగ్ అండి. అక్కడ నుండి మేము ఇప్పుడే జస్ట్ వచ్చాము. తమ్ముడు దానియేలు కానీ, అన్నయ్య జోసెఫ్ గారు కానీ, చాలా అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉంటారో అందులో నేను ఒక్కడిని. చివరిలో నాకు గత నెల రోజుల కిందటే తను ప్రతి విషయం నాతో షేర్ చేస్తుంటాడు. చెప్పేది, బాబు ఇలా ఉంటాను మా పరిచర్య అన్ని, ప్రతి విషయం మాతో పంచుకునేది, కుటుంబ విషయంలో కానీ. మరి ముఖ్యంగా తను ఆ 1 week ముందు చనిపోవడానికి ముందు తనతో నాతో చెప్పిన మాట, ఏమో ఇలాగైపోవని అడిగితే, బాబు నాకు గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అని చెప్పారు. నేను ఊహించలేదు ఇలాగా దేవుని యొద్దకు తను చేరుకుంటుందని. ఆ వార్త మాకు తెల్లవారుజాము 2 ఆ టైంకి తెలియపరచగానే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు దేవా, అసలు వాస్తవం చెప్పాలంటే నాన్నగారే ముందుగా వెళ్తారేమో మేము అనుకున్నాము. కానీ దేవుడి చిత్తము, మనం ఎవరిని ప్రశ్నించడానికి మనం సరిపోము. నిజంగా మంచి ఆత్మీయురాలని మనము కోల్పోయాము. కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదని బైబిల్ సెలవిస్తుంది. నేను చూస్తున్నాను, కుటుంబస్తులు కానీ, దానియేలు కానీ, అలాగే జోసెఫ్ అన్నకు కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది. దేవుని వాక్యమును మనం చేత పట్టుకొని తల్లిని ఒక జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకుని ముందుకు వెళ్దామండి. అటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మనం చూస్తున్నట్లయితే తల్లి గారి గురించి ఇందాక సాక్ష్యం చెప్పారు.
దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం పట్టుకొని వారు ప్రార్థించారు. ఆ దర్శనం నేటి దినానికి ఎంతమంది జనాంగాన్ని సమకూర్చింది. ఒకవేళ ఇక్కడ కుమారులుగా ఉన్నారు, కోడలుగా ఉన్నారు, లేకపోతే మనవరాలుగా సంఘంగా అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఎంత చక్కగా పలకరించే మాట ఇంక మాకు వినపడదేమో. మేము వస్తే కడగండి అనేవారు, అన్నం తినేవారు, చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరించేవారు. ఈ రోజున సంఘంగా లేకపోతే ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఆ గడగడలాడే మాట వినపడకపోవచ్చు, పలకరించే ఆప్యాయత లేకపోవచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. కాదు కానీ ఆమె విడిచిపెట్టిన ఒక దర్శనాన్ని ఈ రోజున మీరు చేత పట్టుకోండి. ఖచ్చితంగా ఆమె నడిచిన నడవడిక, ఆమె సాక్ష్య జీవితము, ఆమె దర్శనము, ఆమె మాట్లాడిన ఆ మంచి ప్రేమ తత్వము మాటలు కూడా ఇక్కడున్న మనందరం నేర్చుకోవాలి. ఈ రోజు నేను చెప్తా ముగిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తల్లి గారికి తండ్రి గారికి ఇచ్చిన దర్శనము ఈ రోజున బలవంతుని చేతిలో బాణాలు వంటి ఇద్దరు కుమారులు దేవుడు ఇచ్చారు. రానున్న దినాల్లో ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క దర్శనము దేవుడు ఆ ఇరువురి బిడ్డల ద్వారా దేవుడు రానున్న దినాల్లో అద్భుతంగా దేవుడు జరిగించాలని సంఘ బిడ్డలందరికీ కూడా దేవుడు ఓదార్పును దయచేయాలని ఈ మాటలు ముగిస్తూ కుటుంబానికి ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి తెలియజేసి మాటలను ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు దీవించిన గాక. డానీ గారి యొక్క మేనమామ. సో వారు వచ్చి కొద్ది నిమిషాలు ఆదరణ మాటలు కావచ్చు, లేదంటే పరిచర్య నిమిత్తం హెచ్చరికలు కావచ్చు, వారు వచ్చి వారి కుటుంబ నిమిత్తం మాట్లాడాలని దావీదు గారికి సమయాన్ని ఇస్తా ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ ఆదరణ కూడి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి దైవజనులు, అలాగే కింద ఉన్నటువంటి దైవజనులకు, మరి మా మావి గారి కుటుంబం తరపున మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి పరిచర్యలో మరి అక్కయ్య గారు మంచి పరిచర్య చేశారు. ఎందుకంటే మేము చెప్పగలం, మా అమ్మగారు కానీ లేక మా పెద్ద మావయ్య గారు కానీ లేక మా చిన్న మావయ్య గారు కానీ చాలా ఒడిదుడుకులు వారి పరిచర్యలో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనము శోధింపబడిన తర్వాత పరిచర్యలో మనం సువర్ణముగా మార్చే ఒక సమయం, ఒక దినము ఉంది. ఆ దినము దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో నేను మిమ్మల్ని నిలువబెట్టి మీతో నేను మాట్లాడదనని. అదే వాక్యము మా పిల్లల పట్ల, మా మేనళ్ళు పట్ల, మరి మా మావయ్య గారి పట్ల దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు. మేము అనుకునే వాళ్ళము సేవ నిలబడదా అని. నిజంగా దేవుని బిడ్డలారా, వారి పరిచర్య ఈరోజు ఇంతగా విస్తరింపబడడానికి గల కారణము సహనము. మా మావయ్య గారి విషయంలో చాలా సహనం కలిగి వారు పరిచర్య చేస్తున్నట్లు మేము ఎన్నోసార్లు వచ్చి ఇక్కడికి వచ్చి చూసినటువంటి దినాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో భక్తుడైనటువంటి దావీదు మరణ అంచుల వరకు తన మంచం మీద పడి ఉన్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోనుని పిలిచి అంటాడు, లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గమున నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను. ఇక మీదట మీరు ధైర్యం తెచ్చుకొని మీ పరిచర్యను మీరు కొనసాగించండి అని. మరి అక్కయ్య గారి విషయంలో దేవుని బిడ్డలారా, మంచి పోరాటము పోరాడింది. మంచిగా దేవుని సన్నిధిలో వారి ఆత్మీయ స్థితిని, వారి ఘటాన్ని కాపాడుకొని మరి ఇంతమంది దేవుని పిల్లలను, ఇంతమంది ఆత్మలను వారు రక్షించి వారు విడిచి వెళ్ళారు. అయినా సంఘ బిడ్డలైన మనము కానీ, సంఘస్థులు కానీ, సంఘ బిడ్డలు కానీ మీకు చెబుతున్నటువంటి ఒక్క మాటే నేను చెబుతున్నాను. ఆమె లేని లోటుని తీర్చేది ఒకే ఒక సంఘమే.
ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే దేవుని బిడ్డ, మా అమ్మగారిని కోల్పోయినప్పుడు, మా నాన్నగారిని కోల్పోయినప్పుడు సంఘ బిడ్డలు ఎందరో వచ్చి మాటలు చెప్పి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించేది సంఘమే. దేవుని బిడ్డలారా, అక్కయ్య గారు ఉన్నప్పుడు ఎలాగైతే పరిచర్య జరిగిందో అదే పరిచర్య, ఇద్దరు కోడళ్ళు పరిచర్యలో ఉన్నారు, వారు కూడా ఈ పరిచర్యను మీ అత్తగారు ఎలాగైతే కొనసాగించారో ఆ పరిచర్యలో కూడా మీరు కూడా అలా కొనసాగించాలి. పెద్ద కోడలుగా నేను ఇంకొక మాట చెప్తున్నాను, అన్ని విషయాల్లో కూడా కుటుంబాన్ని హత్తుకొని మీరు మీ కాలాన్ని గడిపితే దేవుడు మీ కుటుంబాన్ని మరి అంతగా దేవుడు దీవిస్తాడు. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నా వెనుక మంచి దైవజనులు పెద్దవారు ఉన్నారు. దైవజనులు, దేవుని బిడ్డలారా, ఇంకొక చివరి మాట నేను చెప్పి సమయాన్ని ముగించి అధ్యక్షుల వారికి నా సమయాన్ని ఇస్తాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మీ తండ్రి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నా, మీరు చూడరని కాదు, మీరు చూస్తారు, చాలా చక్కగా చూస్తారు. ఆయన ఆరోగ్య విషయంలో చాలా హెల్దీగా మీరు చూస్తారనే సంగతి నాకు తెలుసు. చివరిగా నేనే అక్కగారితో నేను మాట్లాడాను హాస్పిటల్కి వెళ్ళి. ఆ రోజు పగలు మరి మా మేనడు దానియేలు ఉన్నాడు. నేను వెళ్ళేసరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అన్నారు. నేను వెళ్ళేసరికి ఒక డాక్టర్గా నాకు తెలుసుంటే, ఆయనతో పరిచయంగా మాకుంటే నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళబోయేటప్పటికి ఒక బల్ల ముందేసి ఉంది, కుర్చీలో కూర్చుంది అక్క. కుర్చీలో కూర్చున్న తర్వాత నేను మాస్క్ వేసుకున్నాను. నేను ఎవరు అర్థం కాలేదు. మాస్క్ తీసి నేను చూపించిన తర్వాత, తమ్ముడు వచ్చావా అంది. అక్క వచ్చాను, ఏంటి ఎలా ఉంది అని చెప్పా. తమ్ముడు, ఆవేశం ఎక్కువయ్యింది, కాస్త నా ఊపిరి లెన్స్, ఆ ఊపిరితిత్తులో కొద్ది భారం ఎక్కువైంది గుండెలోంచి అని చెప్పింది. సిస్టర్ గారు వచ్చారు, ఏంటి మా అక్కగారి పరిస్థితి అన్న. వాళ్ళు అన్నారు, బాగానే ఉంటుందండి, ఏం పర్లేదండి, ఈవిడ తిండి తింటలేదండి, భోజనం చేయట్లేదండి అన్న. చివరి మాట మా అక్కకి నాకు చివరి మాట ఇదే. దేవుని బిడ్డలారా, నేను మాట్లాడిన తర్వాత అక్క అంది, నేను త్రాగుతున్నాను, నేను తింటున్నాను, కానీ ఏం తిన్నా నాకు వాంతులు అయిపోతున్నాయి, అవి నా శరీరానికి అతుక్కోవట్లేదు అని చెప్పినప్పుడు నేను బాధపడి మరలా ఆ సిస్టర్ గారిని అన్నాను, ఏదో విధంగా బలవంతంగా మీరు తినిపించాలి కదండి అంటే, అసలు తినదండి ఈవిడి, మేము వచ్చిందో చూస్తున్నాం కానీ చాలా కష్టమండి అని చెప్పేసి అంటే, మరలా నేను అన్నాను, ఏమక్క ఎందుకు తింటలేదు, తిను అని చెప్పిన తర్వాత లాస్ట్ నన్ను అడిగింది ఏంటంటే, వారసల్ ప్యాకెట్ ఒకటి రప్పించి తమ్ముడు నేను తాగుతాను అని చెప్పింది. అది చివరి మాట. ఈ లోపల తమ్ముడు దాసు ఉంటే మరి దానియేలు నేను నిలబడి ఉన్నప్పుడు పంపించడం జరిగింది. మరి అది తాగిందో తాగలేదో తెలియదు, కానీ చివరి మాట దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవరికి ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనం ఎవరో తెలుసా? ఈ గుడారాలు ఉన్నాయి, ఈ భూమి మీద కట్టుకునేటువంటి గుడారాలు ఏదో ఒక దినమున ఈ శిథిలమైపోవడం తప్పదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చినప్పుడు, నాకంటే ముందు దైవజనులు చెప్పారు, నిజమే, ఎంత ఘనత వహించిన మానవుడైనా ఈ భూమి మీద నిలువచాలడు. మరి అక్కయ్య గారి జీవితంలో మంచి పోరాటం పోరాడింది. తన తుది శ్వాస వరకు కూడా దేవుని సన్నిధిలో వారు ప్రార్థించి అనేక ఆత్మల కొరకు వారు స్తుతించినట్లు ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం. మీకు ధైర్యంతో కూడినటువంటి మాట ఏమిటంటే, దేవుని బిడ్డలుగా దేవుని పరిచయంలో కుటుంబం తరపున నేను చెబుతున్నాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీ తల్లిగారు ఎలా సహించుకున్నారో అదే పరిచయంలో మీరు కూడా కొనసాగించాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తూ, నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి సమయాన్ని అందజేస్తున్నా. చక్కని మాటలు కుటుంబం తరపున దైవజనుడిగా తెలియపరిచినటువంటి మాటలను బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంఘస్థులు కొంచెం టెన్షన్ పడొద్దు. ప్రార్థన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత, ముఖ్య ప్రసంగం అయిపోయిన తర్వాత వర్డ్ ఆఫ్ థ్యాంక్స్
చెప్పేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిస్తాం. కాబట్టి మీరు ఇక్కడ గొడవ చేయదు, ఎందుకంటే దైవజనులు ఈ కుటుంబం నిమిత్తం, మన సంఘం నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం ఆదరణ మాటలు తెలియపరుస్తున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకండి. ఒక 6 గంటలో ప్రోగ్రాం అంతా క్లోజ్ అయిపోద్ది. తర్వాత మనం భోజన కార్యక్రమంలోనికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగాన్ని వినబోతూ ఉన్నాం. దానికంటే ముందు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సాల్మన్ గారు మన మధ్యలో ఉన్నారు. పెంటకాట్లో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు వారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది. సేవకులు వచ్చేలోపులో 139వ సంకీర్తనలో మనకు ఒక మాట కనబడుతుంటుంది. 16వ చరణంలో దావీదు, నన్ను నా తల్లి గర్భంలో నీవు నిర్మించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే నాకు భయమును వణుకును పుచ్చుచున్నదని చెప్పి 16వ చరణంలో అంటాడు, నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను చూచాయి, నేను నియమింపబడిన దినము ఒకటైనా కాక మునిపే నా మరణ దినం నీ గ్రంథంలో లిఖించబడింది అని. అంటే మనం తల్లి గర్భంలో పిండముగా రూపింపబడిన ఆ రోజే మనం ప్రభు సన్నిధానానికి ఎప్పుడు వెళ్ళిపోవాలో దేవుడు ఆయన గ్రంథంలో రాసేసుకున్నాడు. ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు, సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు, మనందరం ప్రభు సన్నిధికి చేరవలసిన వారం. అయితే బ్రతికి ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో రక్షణ బాప్తిసం తీసుకుని ప్రభు మాటల చేత లోబడి, ఆయన మాటలకు లోబడి జీవిస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా తల్లిగారితో నిత్యరాజ్యంలో ఉంటాము. ఇదే నిరీక్షణ. ఈ సమయంలో అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇటు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి దైవజనులైన దేవుని దాసుల ఆత్మీయ నాయకులైన రాజుబాయి గారికి, ఇక్కడ ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనమందరము కూడా చివరిగా వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయొచ్చండి. పరిశుద్ధురా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినాన్ని నిజమే ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తుల మరణము నీ దృష్టికి విలువగలదు ప్రభుని తండ్రి. అయ్యా తల్లిగారు ప్రభా, ఇలా మంచి ఆరోగ్యము వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యము వారికి ఇచ్చిన కుమారుల్ని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు ఆదరించండి. నీ మహిమతో నింపండి తండ్రి. అయ్యా అవును ప్రభునందు మృతులైన వారు ధన్యులు అంటున్నావు తండ్రి. అయ్యా చక్కగా ప్రభువును తండ్రి నీ కృపలో ఈ కుటుంబం పక్షమున ఉండను తండ్రి. ఎంతమంది దైవ సేవకులు అయితే ప్రభా ఆదరణ కూడమైన మాటలు మాట్లాడుతున్నారో ఈ కుటుంబాన్ని ప్రభువును తండ్రి అయ్యా మేము ఆదరించలేము, కానీ నువ్వు ఆదరించే దేవుడు అయినావు తండ్రి. నువ్వు ఆదరించే దేవుడు అయినావు, నువ్వు బలపరిచే దేవుడు అయినావు. అయ్యా నీ హస్తము, నీ సన్నిధి ఈ కుటుంబం మీద ఉంచండి ప్రభా. నీ కృపా, నీ సన్నిధి ప్రభా. అయ్యా నా వెనకాల ప్రభ మాట్లాడుతున్న దైవ సేవకుల ద్వారా ఈ కుటుంబాన్ని ధైర్యపరిచి నువ్వు మాట్లాడి నువ్వే నడిపించి సహాయం చేసి బలపరుస్తావని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రార్థించిన సాల్మన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇదిన ముఖ్య ప్రసంగికులు మన ఉప్పాడ పరిసర ప్రాంతాలలో బహుబలమైన పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ బిఎస్ రాజ్బాబాయి గారు ఫుల్ గాస్పల్ చర్చ్ ఉప్పాడలో పరిచయం చేస్తున్నారు. వారు వచ్చి ముఖ్య వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు. వారు వస్తుండగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానించి సందేశాన్ని విందాం మనం. అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ప్రభు నామమున వందనాలు. ప్రాముఖ్యంగా కుటుంబానికి ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థ తరపున సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన్న దైవజనులుగా అనేకులు ఈ సందర్భాన్ని ఉద్దేశించి కుటుంబాన్ని ఓదార్చే నిమిత్తమే మరియు సంఘాన్ని బలపరచే నిమిత్తమే అనేక సలహాలు, హెచ్చరికలు సూచించారు. ప్రాముఖ్యంగా ఆదరణకరమైన మాటలు తెలియజేశారు. దైవజనులని యేసుదాసయ్య గారిని వారు చూపించగా నాకు ఆశ్చర్యమైంది. ఇంతగా దైవజనులు ఈ కుటుంబాన్ని ప్రోత్సహించారా అనేది ఈనాడు నా దృష్టికి వెలుగులోకి వచ్చిందని ఎంతో సంతోషిస్తున్నాను. ఆమేన్. అమ్మగారికి అయ్యగారే పేరు పెట్టారంట, మేరీ రత్నం పేరు పెట్టారంట. కానీ జనాల పిలుపులో
రత్నం అని పిలవడంతో ఆ పేరు అలాగే స్థిరస్థాయిగా ఉండిపోయింది. అలాగే మందిరం కాలిపోయినప్పుడు అమ్మ సేవా పరిచర్య విషయంలో ఆమె వెనక ఆడి ఇలాంటి విషయంలో, ఇలాంటి సందర్భంలో ఆమెకి దైవజనులుగా దర్శనం ఇవ్వడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని మేము ముందే కానీ వినుంటే మేము చాలా సంతోషిందాం. ఈరోజు వినడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. స్తోత్రం చెప్దామండి. మంచిదండి. ప్రతి కుటుంబం వెనుక ఒక శ్రమ ఉంటేనే కానీ కుటుంబము అది అభివృద్ధి కాదు. ఆ శ్రమ పడిన వారు ఎవరు అని అంటే బెల్లిగ్రహం గారు దేవుని యొక్క పరిచర్య ప్రపంచవ్యాప్తంగా చేశారు. వారు పరిచర్య చేస్తున్న ఈ సందర్భంలో వేదిక మీద మాట్లాడుతుండగా ఆమె అనగా బెల్లిగ్రహం గారి యొక్క సతీమణి గారు ఆమె క్రింద ఆమె ప్రార్థించేదట. ఎంతసేపు అయితే వర్తమానం ఆయన ఇస్తున్నారో అంతసేపు ఆమె ప్రార్థనలో ఉండేదట. ఈ రీతిగా వారి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. అలాగున దైవజనులుగా యోహాన్ గారు, అలాగే వారు ఎదిగొచ్చిన పిల్లలు కూడా సేవలో ముందుకు సాగుతున్నప్పుడు మనం నిలబడటానికి మనకి వెన్నెముక ఎలాంటిదో ప్రాముఖ్యమైందో బ్యాక్ బోన్ ఆమె ఈ సేవ నిమిత్తమే వెనక కనబడని అదృశ్యమైన హస్తముగా, అస్త్రముగా ఆమె ఉన్నదని, ఆమె పరిచర్య ఉన్నదని, ఆమె ప్రార్థన ఉందని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆమేన్. నిజమేనండి. ఎందుకనంటే ఒక దైవ సేవకుని వెనక దైవ సేవకురాలు చేసే పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. సేవకుడు కనిపిస్తాడు, సేవకురాలు కనిపించదు. కానీ ఆమె యొక్క పలకరింపులు, ఆమె యొక్క ఇచ్చే ఆతిథ్యము, ఆమె చేసే ప్రార్థన అది ముందుకు కనపడదు. కానీ అదే పరిస్థితుల్లో ఆమె అమ్మ రత్నం గారు ఈ సేవ పరిచర్యను ఇలాగున స్థిరపరిచారని చెప్పడంలో ఏమాత్రము కూడా అనుమానం లేదు. దేవుని స్తోత్రం. మంచిదండి. ఈరోజు అలాంటి పరిచర్య ఆమె ఆ బాధ్యత వహించి ఆమె వెళ్ళారు అనగా అక్కడ రాశారు కదా. ఈరోజు స్క్రిప్చర్గా ఒక చక్కని ఉద్దేశం తెలియజేశారు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని జకర్యాను ఉద్దేశించి భక్తుడు లూకా రాశారు. జకర్యా అంటే మనకు తెలుసు, తన వ్యక్తిత్వం తెలుసు. తన యొక్క జీవితంలో అతడు ప్రభు యొక్క రాకకు ముందు ఆయన ఒక వ్యక్తిని పరిచయం చేశారు. అలాంటి వ్యక్తి జకర్యా అతడు చేసిన సేవ ముగించుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ఇంటికంటే ఎక్కడికి? ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి మళ్ళా తిరిగి సొంత ఇంటికి వెళ్ళారు. ఇది అద్దె ఇల్లు. అద్దె ఇంటిలోనికి మనం వచ్చాం. తిరిగి ఎప్పటికైనా మనం సొంత ఇంటికి చేరాలి. ఒకసారి రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్దామండి. అందుకే అక్కడ వేరే విషయాన్ని రాయలేదు. పరలోకానికి వెళ్ళారని, లేక పరదేశకు వెళ్ళారని, లేకపోతే మరొక చోటకు వెళ్ళారని అక్కడ రాయలేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించడానికి కూడా కారణం, ఇంటికి అని వ్రాయించడానికి కారణం ఏంటంటే అది మన సొంత ఇల్లని చెప్పడానికే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్య భాగాన్ని లోకా ప్రవక్త ద్వారా రాయించాడు. స్తోత్రం చెప్దామండి. కాబట్టి మన ఇల్లు అది. కాబట్టి ఆ ఇంటికే ఆయన చేరాడు అని జకర్యాను ఉద్దేశించి అక్కడ ప్రవచనం రాయబడింది. అలాగే అమ్మ రత్నం గారు ఆమె తన సొంత ఇంటికి ఆమె వెళ్ళారు. 4వ తారీఖున ఈ సంభవం సంభవించిన ముందు రోజు నేను చూడటానికని వెళ్ళినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందన్నారు. మొన్నటి మీద ఈరోజు ఆరోగ్యంగా ఉందన్నారు. మేము చాలా ఆనందించాం.
మరలా ఈ కబురు తెలిసినప్పుడు ఎందుకు బాబు ఇలా జరిగిందని అంటే, మీరు వచ్చినప్పుడు బాగానే ఉన్నారండి, మరి ఎందుకు జరిగిందో తెలియదు. ప్రభునందు ప్రియులరా, తెలియదని అనడానికి మనం ఏమాత్రం సరిపోము. ఎందుకనంటే తెలియదు ఆయన రాకడ. భక్తుడు పేతురు తెలియజేస్తూ ఉన్నాడు, ఆ దేవుని దిన రాకడ, ఆ దినపు రాకడ మనకెవరికీ తెలియదు. ఆయన వస్తాడు, ఏ రోజు వస్తాడో తెలియదు. వ్యక్తిగతంగా ఆయన వచ్చి ఆమెని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రభువారు వచ్చి తన చెయ్యి పట్టుకుని ఆమెను ఎక్కడ తీసుకుని వెళ్ళారు? తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఇది జరిగిన సంభవం. ప్రభునందు ప్రియులారా, ఎక్కడికైనా వెళితే బాధపడాలేమో కానీ అక్కడికి వెళితే బాధపడవలసిన పని లేదు. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు కూడా నరులారా మీరు తిరిగి రండని 1వ వచనం మొదలుకొని చదువుతాం కదా. నరులారా మీరు తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అనగా ఇది ఒక గొప్ప పిలుపు. పిలుపులో ఒకటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించడానికి ఒక పిలుపు, ఇలాంటి సేవకులైన మాకు సేవకు పిలుపు. మరొక పిలుపు ఏంటంటే ఇంటికి పిలుపు. స్తోత్రం. ప్రభు ప్రేమించి ఆయన పిలుస్తున్నాడే తప్ప ఆయన వద్దనట్లేదు. పిలిచేవారందరూ కూడా ప్రేమతోనే పిలుస్తారు. వద్దనే వాళ్ళందరూ కూడా వద్దనే వాళ్ళందరూ కూడా పిలవరు. ఒకవేళ పిలిచినా ప్రత్యేకంగా చూస్తారు. కానీ ప్రభు మన పిలిచాడు కాబట్టి ఇది చాలా ఉన్నతమైన పిలుపు, ఇది శ్రేష్టమైన పిలుపు. వారు ఆ నిత్యరాజ్య నివాసంలో ప్రభుతో పాటు ఆ మధ్యాకాశపు విందులో ఆయన ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల మహోత్సవ సందర్భంగా మనల్ని ఆయన పిలుస్తున్నాడు. ఇది ఎంత శ్రేష్టమైందో అర్థం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిత్వ జీవితాన్ని చూపిస్తూ అతడు తన యొక్క శిష్యుడైన యవన అధ్యక్షుడైన తిమోతికి తన ఉత్తరం రాస్తూ తన చేసిన సేవా పరిచర్యను గురించి అతడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, స్తోత్రం. అలాగే తెస్సలోనిక సంఘానికి రాస్తూ, తెస్సలోనిక సంఘము ఆనాటి కాలంలో మనము చనిపోతే ఏమైపోతామనే ప్రశ్న ఆ సంఘంలో నుంచే వచ్చింది. అందుకు గాను అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొట్టమొదటి రాసిన పత్రిక ఇదే. పత్రికలన్నింటిలో మొట్టమొదటి రాసిన పత్రిక రోమా పత్రిక కాదు, పేర్చటంలో మొట్టమొదటి పత్రిక తెస్సలోనిక పత్రికే. ఈ తెస్సలోనిక సంఘానికి వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయడానికి గాను ఆయన అంటే నేను వాక్యాలు చూపించట్లేదు ఎందుకంటే సమయం లేదు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దని సంఘానికి తెలియజేశాడు. అలాగే తన వ్యక్తిత్వ జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలు ప్రభు కొరకు, తను పడిన పాట్లు ప్రభు కొరకు, తను వెచ్చించిన సమయము ప్రభు కొరకు ఏమై ఉన్నదో అది 3 ముక్కల్లో ఒక 15 నిమిషాల్లో, చరిత్ర చెప్తుంది 15 నిమిషాల్లో అతడు నీరో చక్రవర్తి ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ నియమమైన హతసాక్షుల లిస్టులో ఆయన ఉండి చరచర కలం తీసుకుని రాస్తూ ఉన్నాడు తిమోతికి అంటున్నాడు. దయచేసి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. అతని యొక్క జీవితంలో తను ఏ శ్రమ అయితే అనుభవించి ప్రభు కొరకు ఏ కమిట్మెంట్ అయితే తీసుకున్నాడో, ఏ సవాలైతే చేసి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చాడో, ఆయన శ్రమైన, కష్టమైన, నష్టమైన చివరికి నాకు ప్రాణాపాయం ఉన్నప్పటికీ నేను ప్రభు కొరకు ఏ రీతిగా సేవ చేశాను అనే విషయాన్ని తెలియపరచు నిమిత్తమే, అతన్ని ప్రోత్సహించిన నిమిత్తమే, అతన్ని తన సేవను ప్రభు సేవ కొరకు బలపరచు నిమిత్తమే ఈ విషయాలు తెలియజేశాడు. శ్రమపడము, మితముగా ఉండుము, సువార్తకుని పని చేయము,
నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఆమేన్. ఇది ఎవరికి అనుకున్నారు? అమ్మగారు, రత్నం అమ్మగారు యజమానికిని పరిచారకులుగా ఉండడానికి సమర్పించుకున్న దైవ సేవకులని ఇద్దరు కుటుంబానికి, అన్నదమ్ముల కుటుంబానికి ఇచ్చిన వాక్యం అన్నమాట, ఇచ్చిన వాగ్దానం అన్నమాట. అందుచేత పని ఆగిపోకూడదు, పని సాగిపోవాలి. పని ఆగిపోయేది మన వ్యవస్థలు ఆగిపోతాయేమో, మన పనులు ఆగిపోతాయేమో, మనం మన సొంత ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న ఏ వ్యవస్థ అయినా ఆగిపోవచ్చేమో, మన సొంత ఆలోచన చేత ఏర్పాటు చేసుకున్న ఏ పనైనా ఆగిపోవచ్చేమో. కానీ ఇది ప్రభు పని కాబట్టి ఈ ప్రభు పని ఆయన నెరవేర్చుకుంటాడు. ఆ నెరవేర్పులో కుమారులు అభిషక్తులై కొనసాగాలని ఉద్దేశంతో ఆ పనిలో నేను వెళ్ళిపోయిన తర్వాత నా పనిని కొనసాగించడానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నవో తిమోతి. ఆమేన్. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, క్రెస్కే దళమితికి వెళ్ళిపోయాడు, లోక మాత్రమే నా యుద్ధం ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో తనతో పాటు నేనున్నాను అంటూ జరక్క కొన్ని సమస్యలు ఎదురై, కొన్ని బాధలు ఎదురై, సమాజం వారిని దూరం చేయగా ఇలాంటివన్నీ నాకెందుకని ఎవరి మటుకు వాళ్ళే దేమా లాంటి వారు, క్రెస్కే లాంటి వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. నమ్మిన బంటుల, నమ్మిన వ్యక్తిగా తిమోతి తన వెనక పరిచర్య కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. తనకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎవరైనా తల్లిదండ్రులు, తల్లి అయినా అవ్వచ్చు, తండ్రి అయినా అవ్వచ్చు, అవసాన దశలో వారు వెళ్ళిపోయే సమయమందు వారు చెబుతారు. అంతేకాదు పరామర్శించడానికి వెళ్ళి చనిపోయే ముందు మీ నాన్న ఏమైనా చెప్పాడా? పరామర్శించడానికి వెళ్ళి చనిపోయినప్పుడు, చనిపోకముందు ఏమైనా మీ అమ్మ చెప్పిందా అని అడుగుతాయే. ఎందుకని అడుగుతాం? వారి జీవితంలో 30-40 కుమారులుగా తల్లి దగ్గర, 30-40 తండ్రి దగ్గర జీవితానుభవం అనుభవించి కూడా ఇన్ని మాటలు చెప్పి, ఇంత చెప్పినా, ఇంత చేసినా చివరి సమయంలో నీ తండ్రి ఏం చెప్పాడు చనిపోయే ముందు, నీ తల్లి ఏం చెప్పింది చనిపోయే ముందు అని అడుగుతామే. ఆ చనిపోయే ముందు చెప్పిన మాటలే చాలా చెప్పాలి, చాలా ప్రాముఖ్యమైనవి. అవి భవిష్యత్తును తీర్చిదిద్దే మాటలు. వారి జీవిత సాక్ష్యమంతా సంగ్రహంగా, క్లుప్తంగా, వారి జీవిత విశేషాలన్నీ సంగ్రహంగా, క్లుప్తంగా వారు తెలియజేసే మాటలే ఈ 2 మాటలు, లేక ఈ 3 మాటలు. తిమోతికి చెప్పిన చాలా ఉండుంటాయి. ఆయన పరిచర్యలో అతనితో పాటు సేవ చేసిన దినాల్లో మాట్లాడిన మాటలు ఎన్నో ఉంటాయి. కానీ ఆయన చనిపోక ముందు, అనగా నీరో చక్రవర్తి విధానంలోనికి వెళ్ళకముందు చరచరా తీసుకుని పత్రిక రాస్తూ, ఓ తిమోతి, నేను వెడలిపోయే సమయము ఆసనమైంది. 6వ వచనం, ప్రాణార్పణముగా నేను పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పరుగు పెట్టి తిని, మంచి విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. ది బెస్ట్ అంటే ఇంకంతకన్నా ఏది లేదు. అందులోనూ ది బెస్ట్ అంటే ఇంగ్లీష్లో చాలా ఇంప్రెసివ్ వర్డ్ అనమాట. అది ది బెస్ట్, మంచి పోరాటము. 2వది మంచి పరుగు. 3వది మంచి విశ్వాసం. క్రైస్తవ జీవితంలో ఇవి 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నీకైనా, నాకైనా, ఒక సేవకునికైనా, ఒక సేవకురాకైనా ఇవి చాలా ఉపయోగకరమైన మాటలు. ఈ మాటలు మనము వల్లిస్తేనే, ఈ మాటలను మనం ధ్యానిస్తేనే, ఈ మాటల్ని మనం కాపాడుకుంటేనే మన వ్యక్తిత్వ జీవితంలో మనము వెళ్ళబోయే నిత్యరాజ్య నివాసంలో మనం ఉండగలం. ఆ గొర్రెపిల్ల వివాహ విందులో మనము ప్రవేశించగలం. ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేసిన తరతరములు
యుగ యుగములో ఆయనతో పాటు ఒక భార్యగా, ఒక సంఘముగా మనం ఆయనతో పాటు ఉండగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుచేత పోరాటం, ఆరాటం కాదు. ఏంటిదే? పోరాటమే కానీ ఆరాటం కాదు. ఆరాటం అంటే ఏంటి? అది మనసులో పుట్టింది ఆరాటం. మనసులో పుడుతుంది ఆరాటం, ఆత్మలో పుట్టింది పోరాటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు కొరకు పోరాటం. అపోస్తులైన పౌలు యొక్క జీవిత విశేషాన్ని అపోస్తుల కార్యంలో మనం చూడగలం. ప్రాముఖ్యంగా 29వ అధ్యాయం అనగా చివరి అధ్యాయంలో తన యొక్క ప్రయాస మనం చూడగలం. దురాత్మ శక్తులతో పోరాడాడు, లోకనాథులతో పోరాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఇలాగున పోరాడి తన పోరాటంలో ప్రభువు కొరకు సంఘాన్ని జయించాడు. ప్రభు రాజ్యం కొరకు సంఘాన్ని సిద్ధపరిచాడు. ఆయన 37వ సంవత్సరంలో రక్షణ పొందినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రభు యొక్క 33.5 సంవత్సరాల్లో ప్రభు ఆరోహణమయ్యారు, ప్రాణం పెట్టారు, ఆరోహణమయ్యారు. 37వ సంవత్సరంలో ఆయన రక్షింపబడ్డాడు. ఆ కాలంలో భయంకరమైన హింసలు జూలియస్ ఇంకా తదితర రాజులు పరిపాలన చేశారు. చివరికి నీరో చక్రవర్తి యొక్క పరిపాలనలో కూడా ఏమాత్రము సంఘము సుఖించలేదు. ఈరోజు సంఘానికి ఏ అవాంతరాలు లేవు, ఆటంకాలు లేవు, ఎక్కడో కూడా వింటున్నాం. కానీ ఇలాంటి భయంకరమైన కష్టాల్లో కూడా కటకోంబులని సమాధుల దొడ్లో వారు దేవుణ్ణి ఆరాధించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి భయంకరమైన హింసాత్మకమైన పరిస్థితుల్లో కూడా అది హింసని కానీ, అది బాధని కానీ ఏమాత్రము ఆలోచించకుండా సేవ కొరకు అతడు చేశాడు. సేవ కొరకు అతను వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి తిమోతిని నియమిస్తూ తిమోతికి రాశాడు. ఈ మాటలు పునస్కరించుకుని అన్నదమ్ములుగా ఈ సేవ పరిచర్యను నిజమే ప్రభునందు ప్రియులారా, ఇది వారి పని కాదు, ఇది తండ్రి గారి పని కాదు, అమ్మగారి పని కాదు. అమ్మగారు వెళ్ళిపోయారు, తండ్రి గారి పనిని లేక అన్నదమ్ముల మా ఇద్దరి పని అని అనుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇది ఆయన పని. దూతలకు లేనట్టి పరిచర్య అనగా దూతలకి ఇవ్వలేదు ఈ పరిచర్య. దూతలకి ఇస్తే పాస్టర్లమైన మనందరం పక్కన ఉండవలసిందే. వాళ్ళకన్నా మనం ఏం గొప్ప చేస్తామా బాబు? అన్నదమ్ములు మీరు అర్థం చేసుకోండి. దూతలకి ఇయ్యలేదు ఈ పరిచర్య. ఈనాటి దినాన్న తండ్రి గారు కాయిలా పడి తల్లిగారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ పరిచర్య మీకు, మీ మీద, మీ సహచరుల మీద ఏర్పాటు చేశాడనే విశ్వాసాన్ని కలిగి ఈ పరిచర్యను కొనసాగించు వారై ఉండాలి. ఆమేన్, స్తోత్రం. పోరాటము ఎదురవుతుంది. పరుగులో మనము విన్నవాలి, పరుగులో మనము విన్నవాలి అనగా దేవుని రాజ్యానికి సిద్ధపరచడమే ఈ విన్నింగ్. ఎంతమందిని కలిగి ఉన్నామనేది కాదు, కానీ ఎంతగా ఎవరిని మనం సిద్ధపరిచాము దేవుని రాజ్యానికి అనేదే ప్రాముఖ్యమైనది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. నా తరఫున ఒక వ్యక్తి వెళితే దేవుని రాజ్యానికి ప్రభు సంతోషిస్తాడు. అందుచేత ప్రభు రాజ్యానికి నీవు అభిషక్తుడివై నడిపించే వ్యక్తివిగా నీవు ఉండాలని ప్రభు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతిని సిద్ధపరుస్తున్నాడు, తిమోతిని బలపరుస్తున్నాడు. తిమోతికి ఈ అవసాన దశలో చివరి సమయంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్, ఐ ran a good race, I fought a good fight. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఐ కెప్ట్ మై ఫెయిత్. దేవునికి నచ్చిన వ్యక్తిగా, ఒకానొక పూర్వం హింసకుడు, దూషకుడు అయినప్పటికీ నీ దేవునికి నచ్చిన వ్యక్తిగా తన జీవితం ముగింపయింది. అందుకే ప్రసంగ గ్రంథంలో కూడా అంటాడు 7వ అధ్యాయం 7వ వచనంలో, ఆరంభం కన్నా చెప్పాలి, ఆరంభం కన్నా అంతం ముఖ్యం. నీ ప్రారంభంలో కన్నా నీవు అంతంలో చాలా ముఖ్య వ్యక్తిగా ఉండాలి.
అది ముగింపు అవ్వాలి. చాలామంది ముగించట్లేదు, ప్రారంభిస్తున్నారు, పరుగులెడుతున్నారు, కొంతకాలం తర్వాత ఏమైపోతున్నారో సన్నగిలిపోతున్నారు. కాబట్టి ఆరంభం ప్రాముఖ్యం కాదు, అంతం ప్రాముఖ్యం. అలాగే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ప్రారంభంలో ఒకలాగున ప్రభు కొరకు అతను హతసాక్షి అయిపోయి తను ముగించి ఈ సలహా ఈ సందర్భంగా నేటి దినాన్న తిమోతికి కాదు, ఇక్కడ ఉన్న దేవ సేవకుల బిడ్డలకు మనందరికీ కూడా సలహా ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రభువులో నెరవేరింది కాబట్టి, ఇది ప్రభువులో ప్రథమ ఫలంగా ప్రభువులో నెరవేరింది కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 1వ వచనంలో అన్నాడు, ప్రథమ ఫలము అన్నాడు. ఫస్ట్ ఫ్రూట్ ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మృతుడై తిరిగి లేచాడు, ఫస్ట్ ఫ్రూట్. ఆ రకంగా ఆ చెట్టు మొదటి ఫలం ఎప్పుడైతే ఫలిస్తుందో అది ఏమవుతుంది? ఫలించే చెట్టు అయిపోయింది. అలాగే ప్రభువులో ఈ సంఘం అంతటికి నిదర్శనంగా, రుజువుగా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచారు కాబట్టి అది ఆయన ఫస్ట్ ఫ్రూట్ అయి ఉన్నాడు. మనకు కూడా ఆ నిత్యరాజ్య నివాసంలో మనము తిరిగి లేచి మనము ఆయనతో పాటు ఉంటామని ఒక మంచి సాక్ష్యాన్ని నిరూపించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 11-13 వచనంలో వారందరూ విశ్వాస వీరులైన వారు ఎలాగైతే వారు దూరం నుండి చూచి వారు వెళ్ళారో అలాగున మనం కూడా వెళ్ళే సమయం ఉంది. ఆ సమయం వరకు కూడా అంటిల్ డెత్, ఆ సమయం వరకు కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. విశ్వాస వీరులను పోలి మన విశ్వాసాన్ని కాపాడుకుని మనకు ఒక ఇవ్వబడిన నిరీక్షణ ఉంది. తెస్సలోనికీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఎలాగా ఇక్కడ లేకపోయినా మనం అక్కడ ఉంటాం. దైవజనులు ఒక మాట చెప్పేవారు, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం, ఇక్కడ అడుగు తీస్తే అక్కడ అడుగు పెడతామని. ఇలాంటి సందర్భాల్లో అయ్యగారు వచ్చి పరామర్శించి ఈ మాటలు చెప్పేవారు. నిజమే ప్రియులారా, అలాంటి ఓదార్పు కలిగిన మాటలు దైవవాక్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఇలాగ ఓదార్పు కుటుంబం కలిగి, బంధుమిత్రులు కలిగి, సంఘం కలిగి విశ్వాసంలో మీరు ముందుకు సాగండి. ప్రభు కొరకు బిడలే కాదు, సంఘము కూడా మీ బిడ్డలను సహకరిస్తూ ముందుకు సాగి ప్రభు కొరకు అనేక ఆత్మను సంపాదించండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అధ్యక్షుల వారికి, కుటుంబానికి ప్రభు నామములో సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా ఘనమైన ప్రభు అని పరిశుద్ధమైన స్తోత్రాలు. నాయన నేటి యొక్క ప్రభు ఆదరణ కూడికలో నాయన తల్లి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ, నాయన దైవ సేవకులుగా వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి అనేక సత్యాలు బోధించారు, సలహాలు ఇచ్చారు. నాయన కుటుంబానికే కాదు సంఘానికి కూడా సలహాలు ఇచ్చారు. ఆ రీతిగా ప్రభు నాయన తెలుసుకున్న సత్యాన్ని సంఘము కూడా ఏకీభవించి నా దైవ సేవకుల కుటుంబాన్ని నేను ప్రోత్సహించాలి. ఆ తల్లి విడిచిన పరిచర్యలో సంఘముగా మేము కూడా ఏకీభవించి సంఘాన్ని, సేవని బలపరచాలనే ఉద్దేశం వారికి కలిగి ఉంటకు అభిషేకించండి, బలపరచండి, మహిమ పొందండి, తోడైండండి. నాయన ఇప్పటి వరకు మేము విన్న సాక్ష్యాలే కాదు, దేవుని మాటలే కాదు, మా మదిని పెట్టుకుని ప్రభువా మేము మాకు ఇవ్వబడిన ఆ సమయంలో మేము ప్రభువా మాకు ఉంచిన ఆ సమయమందు మేము వెళ్ళి ఆ నిత్యరాజ్య నివాసంలో వారిని చూచుటకు సహాయం చేయండి, బలపరచండి, మేలుతో తృప్తిపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోనమని సంఘాన్ని బలపరచండి, అభిషేకించండి. ఈ సేవా పరిచర్య ప్రభువా ముందుకు సాగించుటకు కృప చూపించమని, తోడేయడమని, ఆదరణ దయచేయమని, కుటుంబానికి బంధువులకు ఆదరణ దయచేయమని, తోబుట్టువులకు ఆదరణ దయచేయమని, రక్త సంబంధులకు ఆదరణ దయచేయమని మా ప్రభువును ప్రిరక్షుడని యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము కూడి ఆరాధించి కుటుంబాన్ని ఆదరించడానికి విచ్చేసిన మాకును కుటుంబానికి నీ ఆదరణ ప్రసాదించమని నీ కృప సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువున వందనాలు. కుటుంబానికి చివరిగా వందన సమర్పణ. కూడి వచ్చిన దైవజనులకు, అలాగే బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు మా పిలుపును బట్టి మీరందరూ ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి యొక్క కూడికలో పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేశారు. ఎంతో ఘనమైనటువంటి దైవజనులు ఉన్నారు. మరి రాజబాబాయ్ గారు కూడా వారు వీలును చూసుకొని మరి చక్కటి
ఆ వర్తమానాన్ని అందించడానికి వారు సిద్ధపడిన విధానమును బట్టి మొట్టమొదటిగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఆ కింద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా బంధుమిత్రులకు, కుటుంబానికి, సంఘానికి మరి పేరు పేరున కూడి వచ్చిన వారందరికీ కూడా మా పిలుపు మేరకు అనేక దూర ప్రాంతముల నుండి ఈ ప్రాంతంలోనికి ఎంతో ప్రయాస కొలది మీరు ఈ ప్రాంతంలోనికి వచ్చారు. మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఈ విషయంలో, ఈ కార్యక్రమం విషయంలో సంఘం ఎంతగానో ప్రయాసపడిందండి. మరి గడిచిన దినాల నుండి కూడా మమ్మల్ని పరామర్శించేటువంటి విధానంలో కావచ్చు, అలాగనే ఈ కార్యం చేసేటువంటి విధానంలో కావచ్చు, వారు చాలా ప్రయాసపడ్డారు. మరి సంఘానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే పెదనాన్న గారి యొక్క కుటుంబం ఈ రోజు ఈ సౌండ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఈ టెంట్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఏర్పాట్లు కానీ మరి వారు చేయడానికి ఎంతో ప్రయాసపడ్డారు. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మమ్మను ప్రేమించి మరి బంధుమిత్రులు ఉన్నారు, అమ్మగారు తరపునున్నారు, నాన్నగారు తరపునున్నారు, అలాగనే స్నేహితులు, వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఎంతో చక్కటి సంగీతం ఆ బావగారు మధు, వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ టీముని బట్టి కూడా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మరి అధ్యక్షత చక్కగా నడిపించినటువంటి దైవజనులు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మరి మేము పిలిచినప్పుడు సుదర్శన్ గారు పిఠాపురం నుండి వారు వచ్చి వారు నడిపించారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మరి మేము సిద్ధపరిచినటువంటి విందును ప్రేమతో స్వీకరిస్తారని మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మీ అందరినీ బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ప్రాముఖ్యంగా దైవజనులు మరి పూలతో ఇక్కడ సత్కరిస్తారు. ఆయా భోజనాలు ప్రారంభించేయండి. ఎవరైనా దైవజనులు చిన్న ప్రార్థన చేయండి. అక్కడ ఎవరైనా దైవజనులు భోజనాల దగ్గర చిన్న ప్రార్థన చేయండి. తర్వాత దైవజనులు ఒక్కొక్కరుగా మరి పూలతో అమ్మగారిని ఫోటో దగ్గర కొంతవరకు పూలతో ముందుకు తీసుకుని వెళ్ళండి. తర్వాత కుటుంబీకులు కూడా ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు. అలాగనే దైవజనులందరికీ కూడా భోజనం పైన ఏర్పాటు చేయబడిందండి. దైవజనులకు అలాగనే దైవజనులతో పాటుగా వారి యొక్క కుటుంబాలకు, మరొకసారి చెప్తున్నాను, దైవజనులతో పాటుగా వారి యొక్క కుటుంబాలకు మరి పైన చర్చిలో వారికి మాత్రమే భోజనము సిద్ధపరచబడింది. యవనస్తులు, యూత్ వారు మరి ఈ విషయాన్ని మీరు గ్రహించి వారిని ఒక్కొక్కరిని పైకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న పాట అండి, అమ్మగారిని ఉద్దేశించి చిన్న పాట. దైవజనులు తమ్ముడు గారు గత రాత్రి ఈ పాటను వారు సిద్ధపరిచి చక్కగా లిరిక్స్ రాశారు. మరి క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సర్దుకొని మీరు స్లోగా మీ భోజన కార్యక్రమం మీరు చేయండి. అలాగే వీళ్ళని బట్టి మీరు కూడా ఒక్కొక్కరు మరి సిద్ధపడండి. ఈలోపు వారు సాంగ్ ప్లే చేస్తారు. ఈ సమయంలో దైవజనులు అలాగే మా మేరు గారి ఫ్యామిలీ, మేరుగు దావీద్ గారి కుటుంబం, అనగా మా అమ్మగారి యొక్క మేనమామలు, వారి యొక్క పిల్లలు, అన్నయ్యలు వచ్చారు. వారు కూడా దయచేసి వేదిక మీదకి వచ్చి అమ్మగారి ఫోటోకు మరి ఆ పుష్పాలు దయచేసి సమర్పించాల్సింది మనం చేస్తున్న దైవజనులు కూడా. మరి మేము ఎక్కడికి, ఏ మందిరంలోకి మేము వెళ్ళినా దైవ సేవకులు అందరూ మమ్మల్ని చాలా చక్కని ప్రేమ మీద చూపిస్తూ ఉంటారు. మరి ఆ ఉద్దేశంతో వారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక్కొక్కరికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వటం జరిగింది. ఇంకా కొంతమందికి మరి సమయాన్ని బట్టి ఇవ్వలేదు. దయచేసి గమనించి సమయాన్ని ప్రియులారా అర్థం చేసుకోవాల్సింది మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ పాట మీరు ఆడియోలో వినండి. దైవజనుల పైన వీడియో చూస్తారు. ఇది ఎవరైనా ఒకవేళ ఈ పాట చూడాలి అని అనుకుంటే అమ్మ అనుభవాలు, మరి అమ్మ ఎంత శ్రమ పడిందో వారి కొరకు రాయడం జరిగింది. తర్వాత యూట్యూబ్ ఛానల్లో క్రైస్ట్ మినిస్ట్రీస్, జోసెఫ్ డానియల్ క్రైస్ట్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. ఈ సాంగ్ వీలైతే చర్చిలో మనకి ప్రొజెక్టర్ ఉంది, దాంట్లో వారు ప్లే చేస్తారు. రెడీ చేశారా? దైవ సేవకులు భోజనం చేస్తున్నప్పుడు ఈ సాంగ్ వీక్షించవచ్చు. ఇక్కడ జస్ట్ ఆడియో సాంగ్ ప్లే చేయండి. సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. సేవక ఓ
ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే. ఆ దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే. సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే. ఆ దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే. సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. ఎన్నో ప్రయాసలు, నిందలు, అవమానాలు సహించుచునే ప్రభు వార్తను ప్రకటించిరి. కొంతకాలమే దుఃఖమని, కొంతకాలమే వేదనని, ఆ మహిమ కలిగిన రాజ్యముకై నిరీక్షించిరి. ఎన్నో ప్రయాసలు, నిందలు, అవమానాలు సహించుచునే ప్రభు వార్తను ప్రకటించిరి. కొంతకాలమే దుఃఖమని, కొంతకాలమే వేదనని, ఆ మహిమ కలిగిన రాజ్యముకై నిరీక్షించిరి. ఆయువున్నంత వరకు మట్టిలో చేరే వరకు ఆ దేవదేవుని పిలుపును మరువక. ఆయువున్నంత వరకు మట్టిలో చేరే వరకు ఆ దేవదేవుని పిలుపును మరువక. నిరీక్షణతో పయనమైన సేవక, సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా, తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా. నరుని ఆయువు అల్పమేనని, ప్రాణమున్నంత వరకు ప్రభు సాక్షిగా నిలిచిరి. ఇక దుఃఖము
ఉండదని గరిబాధలు పోవునని ఆ దివ్యమైన రాజ్యముకై వేచిండి నరుని ఆయువు అల్పమేనని ప్రాణమున్నంత వరకు ప్రభు సాక్షిగా నిలిచిరి ఇక దుఃఖము ఉండదని గరిబాధలు పోవునని ఆ దివ్యమైన రాజ్యముకై వేచిండి కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదని జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదని జీవితం లోకమంతా చాటి చెప్పిన సేవక సేవకా ఓ సేవకా తిరిగి వెళ్ళిపోయావా తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే ఆ దేవుని పిలుపు మేరకు పయనమైన నీవు ప్రభు యేసుని చెంత చేరి విశ్రాంతి నందగోరావే సేవక ఓ సేవక తిరిగి వెళ్ళిపోయావా తిరిగి రాని లోకాలకు చేరుకున్నావా